హే బడ్డీ, అయిపోయిందా ప్యాకింగ్? యా ఏరా హర్షి, అయిపోయిందా ప్యాకింగ్? ఓకే, వాళ్ళని రమ్మందా నా పిల్లల్ని కూడా? యా 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 యా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏరా హర్షి, డన్? యా కమ్. స్విమ్ షార్ట్ చాలా ఒకటి తెలిసి లేట్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, ఏరా ఏం కావాలరా? హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. హే బడ్డీ, అయిపోయిందా ప్యాకింగ్? యా, ఓ వావ్, కూల్. అక్కది చూద్దామండి ఇప్పుడు. ఏరా హర్షి, అయిపోయిందా ప్యాకింగ్? ఏంటి మమ్మీ ప్యాకింగ్? యా ఐమ్ లైక్ 99% డన్. ఓ మురారిది ఎంత నీట్గా ఉంది తెలుసా? సో నీ స్విమ్ షార్ట్ నాన్న ఒకటే పెడతాను. యూ వాంట్ వన్ మోర్? స్విమ్ షార్ట్ చాలా ఒకటి, వన్ చాలా అయితే. ఓకే డన్. అయితే టవల్, టేక్ దిస్ టవల్. ఓకే, అండ్ దెన్ దిస్ ఈజ్ యువర్ టవల్. ఓకే, టవల్ పైన ఇట్లా పెట్టేస్తా. ఓకే కదా? ఐ థింక్ వీ డిడ్ంట్ మిస్ ఎనీథింగ్. నీ పజామాస్ అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి నాన్న. ఓకే, అండ్ దెన్ నీ అండర్వేర్స్ ఇవి, స్విమ్ షార్ట్ అండ్ లాంగ్ ప్యాంట్స్ మధ్యలో పెట్టాను. ఇటు సైడ్ అంతా అవుటర్ వేర్. ఓకేనా? ఓ ప్యాంట్, ఇంకో ప్యాంట్ ఇటు సైడ్ పెట్టాలి. సో ఇక్కడ ఇది అవుటర్ వేర్ ప్యాంట్స్. ఇది సరిగ్గా మడత ఇలా పెట్టి, అండర్వేర్లు ఇవి, అండ్ దెన్ ఇక్కడ అవుటర్ వేర్ షార్ట్స్ అండ్ షర్ట్స్ ఇక్కడ పెట్టా. ఓకేనా? ఓకే గుడ్. టవల్ పెట్టేస్తున్నా అంతే కదా, ఇంకేం అవసరం లేదు కదా నీకు. ఐ థింక్ యూఆర్ ప్రెటీ మచ్. ఇప్పుడు షర్ట్స్ ఏం వేసుకెళ్ళట్లేదు, అన్ని టీ షర్ట్సే పెట్టుకున్నావు. యూ డోంట్ వాంట్ ఎనీ షర్ట్స్? వద్దా? ఓకే డన్. అయితే ఓకే, మురారి ఇస్ డన్ రా. నీది అయిపోయిందా? ఓకే సూపర్. ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే నేను రెడీ అయిపోయి ఇంక వీళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను. నాని దా, దోశ తెలిసి లేట్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, ఆల్రెడీ ఎంత 9:22. టూత్ బ్రష్ అండ్ అదర్ థింగ్స్ రైట్? యా. హర్షి, దోశ రెడీరా నీదే. ఇంకా హర్షి, కింద దించేశారా నాన్న? అది లగేజ్ దించారా కిందకి? లేదా? ఓకే. ఇయర్ హర్షి డన్? యా కమ్. ఇది తీసుకెళ్తున్నావా? ఎందుకు అది? అంటే దీంట్లో నా బాడీ వాష్ అవన్నీ ఉన్నాయి. ఐమ్ జస్ట్ ప్యాకింగ్ ఇట్ ఇన్ దిస్ because I don't want it to leak everywhere, you know. Okay. Because if I keep it in my backpack and it leaks everywhere, you know, it's not good. సరే నీ ఇష్టంలే వాడు. ఓకే, ఫాస్ట్ రా, దోశ తినేసి, లేట్ అయిపోతుంది ఆల్రెడీ. ఇంద్రా థ్యాంక్ యూ. తీసుకో, ఆడ చట్నీ ఉంచుడు, చట్నీ సాంబారు వేసుకొని తినేసి. చిన్న ఇందా ఇది నీకు, ఇంకోటి తినేసే ఫాస్ట్గా. నీకు తెస్తాను ఇంకో దోశ. ఓకే, దిస్ దోశ ఈజ్ టు మురారి. ప్లేట్ తీసుకురా. ఓకే, లగేజ్ సర్దుకోవడం అంతా ముందు రోజు నైటే అయిపోయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ అటు ఇటు చేసి 10 అయిపోయింది.
అందరు స్నానాలు చేసి ఇంకా టిఫిన్ వేరే ఎక్స్ట్రా పెట్టుకున్నాం. మామూలుగా అయితే డోనట్స్ కొనుక్కునేసేవాళ్ళము, కాకపోతే ముందు రోజే పిండి వేసున్నాను. ఫ్రెష్గా ఉంది, సరే దోశలు కానిచ్చేస్తారు అని. పైగా రోజంతా ఇంకెలాంటి ఫుడ్ ఉంటుందో ఐడియా లేదు. హే హర్షి, మురార్లు, సో ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? Yeah, I'm very excited. Yeah, for this trip. Yeah. ఎగ్జాక్ట్గా 9:55 అయిందనమాట మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. ఆల్మోస్ట్ 4.5 జర్నీ ఉంటుంది. సో లంచ్ ఎప్పటికి ఉంటుందో ఏమో అని గట్టిగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. మన ఛానల్కి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది, లాస్ట్ ట్రిప్ డిసెంబర్లో వేసామన్నమాట. మళ్ళా నెక్స్ట్ రోడ్ ట్రిప్ ఇదే. ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 months అయింది. కాకపోతే వెదర్ బాగుండడం వల్ల పెద్దగా ఏం అనిపించదు. వింటర్లో అయితే కొంచెం అలాగా తొందరగా చీకటి పడిపోవడం, దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ సమ్మర్లో అయితే ప్రాబ్లం ఉండదు యాజ్ సచ్. ఐ మెంట్ రోడ్ ట్రిప్పులు ఆర్ లాంగ్ డ్రైవింగ్. Turn right onto Taylorsville Road. అక్క సరే అక్క, కొంచెం బ్రేక్ ఈ గ్యాస్ కోసం వచ్చినావు. మధ్యలో గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఒక బ్రేక్ తీసుకున్నాము. తర్వాత ఆల్మోస్ట్ 3 to 4 hours తర్వాత ఇంకా ఆకలి స్టార్ట్ అయింది లంచ్ టైం అవడం వల్ల. సో డోనట్ బ్రేక్ తీసుకున్నాము, డంకిన్ డోనట్స్ కనిపిస్తే. సో జెల్లీవి 4, క్రీమ్ చీజ్వి 4, అండ్ ఇంకేంటి ఇంకా 2 chocolate sprinkles. What can I get for you? A dozen donuts. Are those assorted or do you want to pick them out? Like 4 cheese cream and 4 jellies, 2 sprinkles and then 2 chocolate or glazed. I'm sorry, but we actually don't have most of your donuts. The only donuts that I do have would be regular glaze, Boston cream, French coolers, and old fashioned. Oh, okay then. I'm good, thanks. Here's that for you. ఓకే. ఏరా ఏం కావాలరా? బోస్టన్ క్రీమ్ చీజ్, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ మనకి. ఓకే ఉందరా బంగారు. ఓకే ఏనా ఓకే ఓకే ఓకే, దిస్ ఈజ్ ఫర్ మీ. దాదాపు 1:30 కావస్తుంది. జీపీఎస్ ఏంటంటే అరౌండ్ 2 PM అలా రీచ్ అవుతామని చెప్తుంది. 2 minutes. డస్ట్ ఉంటుంది చూడు, మిస్ అయిపోయాం. మొత్తానికైతే రీచ్ అవుట్ అయిపోయాము నాష్విల్ గణేష్ టెంపుల్కి. Oh wow. You've entered the parking lot for your destination. Really? Yeah, so now we don't have to go all the way around. Oh, again. హే హర్షి. Hi. మా అన్న వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ వచ్చేస్తున్నారు, గుళ్ళోపల ఉన్నాము అని చెప్పారు. మాకు సిన్సీ నుంచి 4.5 hours జర్నీ, అట్లాంటా నుంచి 3.5 జర్నీ అన్నమాట. హాయ్ రేఖ. తనే రేఖ మా వదిన. ఈ గణేష టెంపుల్ ఒక చిన్న క్విక్ టూర్ ఇచ్చేస్తాను మీకు. ఇంకా అందరివి దర్శనాలు అయిపోయాయి, మాటలు అన్నీ అయిపోయాక ఇంకా కింద కెఫ్టేరియాకి వెళ్ళాము లంచ్ తీసుకోవడానికి. కెఫ్టేరియా 3 PMకి క్లోజ్ అన్నారు. ఇంకా క్లోజ్ చేసే ముందు జస్ట్ వెళ్ళాము, లక్కీగా కొన్ని ఐటమ్స్ అయితే దొరికాయి. ఓకే, వాళ్ళని రమ్మందా నా పిల్లల్ని కూడా. నేను ఇచ్చేసి యా 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 యా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏం చిన్న గైస్. Hi. ఏం చేస్తున్నారా? We're just talking. టాకింగ్ అబౌట్ Random stuff. అబౌట్ లైఫ్. Yeah.
Oh, hi, mommy. అబ్బా ఆపేశారా. కజిన్స్ క్యాండిడ్ మూమెంట్స్ వీడియో తీసుకోవాలని ట్రై చేశాను, బట్ కెమెరా చూడంగానే కాన్షియస్ అయిపోయారు. లాగా బాగున్నా కవర్ ఎస్పెషల్లీ. దిస్ ఈస్ రియల్లీ నైస్. ఏది పిక్చర్ పెట్టేస్తాను. బాయ్ నాన్న. సి సో హర్షి మురారి వాళ్ళ మామూలు ఇంటికి వెళ్తున్నారు అనమాట. అట్లాంటాలో 1 వీక్ అలా స్పెండ్ చేయడానికి వాళ్ళ కజిన్స్తో. ఏరా నువ్వు పెట్టలేవా హర్షి? సీ యూ గైస్. See you, say. Enjoy. Okay? Yeah, I'm gonna party tonight. Yeah, I'm gonna party tonight. Yeah, maybe date night, we never know. Shock చూడు. అంటే మాకు డేట్ నైట్ అంటున్నారా? We don't watch Sheldon రా బాగుంటది. We don't watch it. Okay? Yeah. Bye now. అదే నా లాక్ చేస్తే మీరు అవి చూస్తారనే ఆ పిచ్చికలే చూడండి లాక్ చేస్తా. ఓకే గైస్ బై నాన్న. బాయ్ నా బాయ్ చెప్పండి ఫస్ట్. నా బాయ్. ఓకే. సో అలాగా అన్న వాళ్ళు అట్లాంటా నుంచి నాష్విల్కి వచ్చారు. హర్షిని మురారిని పిక్ చేసుకొని కజిన్స్తో పాటు అటు వెళ్ళేటట్టు అక్కడ 1 వీక్ కజిన్స్తో స్పెండ్ చేసి దాని తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఇటు సిన్సినాటీకి వచ్చి ఇక్కడ ఇంకో వీక్ స్పెండ్ చేస్తారు కజిన్స్. చిన్న సో అలాగా కజిన్స్ 2 వీక్స్ స్పెండ్ చేసేట్టు. ఇక్కడ డిన్నర్కి ఆపాము సబ్వేలో. పుట్లాంగ్ సబ్ తీసుకుంటున్నాము మా ఇద్దరికి. చెరీ హాఫ్ కెంటకీలో ఏం ప్లేస్ ఇది ఊరి పేరు చిన్న కెంటకీ కదా. ఫ్లోరెన్స్ బార్డర్ అయితే మనం చూసి వచ్చేస్తాం. సో ఆల్రెడీ 8:50 అయింది. 9కి మూసేస్తారు సబ్వే మామూలుగా. సో అందుకని ఇక్కడ ఆగి తీసుకొని వెళ్ళిపోదాం ఒకేసారి, డిన్నర్ కవర్ అయిపోతుందని ఇక్కడ ఆగామన్నమాట. వాళ్ళందరూ అటు వెళ్ళారనమాట కజిన్స్ అందరూ, మా అన్న వదినతో కలిసి. వాళ్ళు కూడా ఈ సబ్వేలోనే ఆగుంటారు ఇప్పుడు రైట్ టైంకి. సో మేము ఇక్కడ వాళ్ళక్కడ. ఇంకా నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ వాళ్ళని హర్షిత్ గారిని అలాంగ్ విత్ మా అన్న వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని నలుగురు ఇటు వస్తారు. సో అలాగా హర్షి మురారి బయట బయలుదేరాక నేను మా వారు ఇటు సిన్సినాటికి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో సబ్వేలో అలాగా స్టాప్ ఓవర్ అయ్యాము డిన్నర్ కోసము. ఎందుకంటే సబ్వే 9 PM కల్లా క్లోజ్ చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద. ఈ సబ్వే ఓన్డ్ బై ఇండియన్ అంట. సో ఇక్కడ మేతి పుదీనా పెంచుకుంటా అన్నారు సబ్వే స్టోర్ పక్కన. కనిపిస్తుందా మన దేశం అయినా. చక్కగా పక్కన యార్డ్లో మెంతాకు పుదీనా అంతా కూడా గ్రో చేస్తున్నారు. దే ఆర్ ఫ్రమ్ గుజరాత్ అంట ఒరిజినల్లీ. ఇంకా దారిలోనే సబ్వే కానిచ్చేసాము డిన్నర్ కూడా, ఎందుకంటే అప్పటికే లేట్ అయింది కదా, మళ్ళీ గ్యాప్ ఉండాలి పడుకోవడానికి డిన్నర్కి మధ్యలో అని. ఇలాగా లాంగ్ డ్రైవ్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ సాటర్డేస్ లాంటి వెజ్ డేస్ 99.9% మేము సబ్వేనే తీసుకుంటాము. ఆర్ టాకో అన్నమాట, పొటాటో సాఫ్ట్ టాకో కానీ హాట్ టాకో కానీ. ఎందుకంటే దే ఆర్ బిట్ బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఆల్వేస్ సబ్వేనే, ఎందుకంటే బ్రెడ్ బాగుంటుంది, అలాగే అన్ని వెజ్జీస్ ఉంటాయి కదా. వెజ్ ప్యాటీ కూడా పెడతారు కొన్ని సబ్వేలో అయితే. ఐ మీన్ ఇట్ గివ్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఆల్సో. ఇక్కడ చూస్తున్నది మీరు నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ సినారియోస్ అన్నమాట. ఇలాంటి డేసే అంటే మీ అండ్ మా వారు ఈ డేస్ మాకు జర్మనీ డేస్ గుర్తొస్తాయి అన్నమాట. బ్యాక్ ఇన్ నేను ఈ వీడియో ఆల్రెడీ ఛానల్లో పెట్టున్నానండి, మీరు చూడకుండా అంటే చూసేయండి. థంబ్నెయిల్ కూడా ఇస్తాను నేను. ఆ 1 వీక్ కైండ్ ఆఫ్ అజ్ డేస్ అని, అంటే మీ అండ్ మై హస్బెండ్. ఇట్ వాజ్ రియలీ నైస్ టైమ్ అన్నమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కమింగ్ అప్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.